నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఏఐతో నా ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ వ్యక్తిగత హక్కులను కాపాడతామన్న న్యాయస్థానం సో ఈ విధంగా చూసుకుంటే ఏఐతో నాగార్జున ఫోటోలను మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తుంది మార్ఫింగ్ చేయడమే కాకుండా దాని నుంచి ఏదైనా చెడుగా ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది సో దాని విషయమై హీరో నాగార్జున అయితే ఫైర్ అయినట్టు తెలుస్తుంది ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది సో కోర్టు కూడా న్యాయపరంగా కాపాడుతాము అని హామీ కూడా ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటనే విషయం గురించి ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కొన్ని వెబ్సైట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తన అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు వాడుతూ దుర్వినియోగం చేస్తున్నాయని పబ్లిసిటీ పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కొందరు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కంటెంట్ లింకులు సృష్టిస్తున్నారని ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు గురువారం ఆ పిటిషన్ జస్టిస్ తేజస్ కరియా సింగ్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది నాగార్జున తరపున న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ వాదనలు వినిపించారు దీనికి సంబంధించి 14 URES అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటరీలు కోర్టుకు సమర్పించారు జస్టిస్ కరియా స్పందిస్తూ మీ దగ్గర URL ఉన్నాయి కదా ఆ లింకులను తొలగించమని వారికి చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు తామిచ్చే ఆదేశాలతో ఎంతకాలం ఇలాంటివి ఆపగలమని వ్యాఖ్యానించారు అలాగని తామేం చూస్తూ ఊరుకోమని తెలిపారు ప్రస్తుతం AI ఇంటర్నెట్లో భాగమైన తర్వాత పెద్ద సమస్యగా తయారైందని వ్యాఖ్యానించారు నాగార్జున వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూస్తామన్నారు తక్షణమే ఆ లింకులను తొలగించాలని ఆయా యూట్యూబర్లు కంటెంట్ క్రియేటర్లకు ఆదేశాలు జారీ చేసింది సో ఈ విధంగా చూసుకుంటే నాగార్జున యొక్క ఫోటోలని మార్ఫింగ్ చేసి ఆయన యొక్క వాయిస్ను కూడా మార్ఫింగ్ చేసి ఆయన యొక్క వీడియోలను కూడా ఏఐ ఆధారంగా మార్ఫింగ్ చేసి కొన్ని అసభ్యకరమైన వెబ్సైట్లలో లింకులలో ఆయనని ఉంచడం అనేది నిజంగానే అసభ్యకరంగాని ఆయన యొక్క మర్యాదలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆయన కోర్టులో పిటిషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి కోర్టు కూడా తీర్పునిచ్చింది మీరు ఎలాగో URSని సబ్మిట్ చేశారు కదా మీకు ఎలాగో అది ఉంది కాబట్టి URS ఉంది కాబట్టి సో దాని ద్వారా మీరు ఆ లింకులని ఆ వీడియోలని డిలీట్ చేయొచ్చు కదా మీరు ఎందుకు ఆగిపోయారు అని కోర్టు ప్రశ్నించగా కోర్టుకు సమాధానంగా ఇలా ఇచ్చారు ఇప్పుడైతే మేము డిలీట్ చేయగలం ఇప్పటికైతే ఆపగలం కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్నో అవుతూ ఉంటాయి బట్ వాటన్నిటిని ప్రతిసారి కోర్టును ఆశ్రయించలేం కదా సో ఈ విధంగా చూసుకుని దీనికి తగ్గట్టు తీర్పు ఇవ్వాలన్న రీతిలో అయితే న్యాయస్థానాన్ని కోరినట్టు తెలుస్తుంది సో ధర్మాసనం కూడా ఈ విధంగా తీర్పు ఇచ్చింది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలను డిలీట్ చేయాలని ఇంకొకసారి ఇలాంటివి చేయకూడదని కోర్టు హెచ్చరించినట్టయితే తెలుస్తుంది ఈ విధంగా కోర్టు దగ్గర నుంచి సరైన న్యాయం దొరికిందని నాగార్జున అక్కడి నుంచి వెన్ను తిరగడం అయితే జరిగింది ఇప్పుడు కాలంలో చూసుకుంటే వాళ్ళ ఫేస్ ఉంటే చాలు నిజంగానే మొత్తం అంతా కూడా ఏఐ ఆధారంగా ఎడిట్ చేసేసేసి అది రియల్ ఫేకా అన్న రీతిలో కూడా మనం సందేహించేలాగైతే అన్నీ ఇప్పుడు సృష్టించడం అయితే జరుగుతుంది ఈ సృష్టి నిజంగానే మానవాళికి ప్రమాదమా లేదంటే మానవుడు డెవలప్ అవడానికి అనేది కూడా క్వశ్చన్ మార్క్గా పడి ఉంది సో ఏదైనా సరే మనము ఒక డెవలప్మెంట్ వచ్చిందంటే దాన్ని మనం మంచికి యూజ్ చేసుకోవాలి కానీ చెడుకు కాదు సో ఈ విధంగా చూసుకుంటే చెడుకు యూజ్ చేసుకుంటే చివరికి అది మానవున్నే నాశనం చేయగలిగేంత శక్తి అది సంపాదించగలుగుతుంది కాబట్టి దయచేసి ఏమైనా డెవలప్స్ ఉన్నా సరే మనం అభివృద్ధి చెందుతున్నాము సాంకేతికంగా అన్ని పరంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు దాన్ని మనం మంచికి యూజ్ చేసుకోవాలి కానీ ఇలా దేనికి పడితే దానికి చెడుగా యూజ్ చేసేసుకొని ఆ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధానంగా అయితే యూజ్ చేయకూడదని చెప్పేసి ధర్మాసనం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సో చూసారు కదా ఇవి ఇవాల్టి అప్డేట్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి